హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్. నేను మీ అనుష. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితో సేమియా ఐస్ క్రీమ్. ఫుడ్ కలర్ని అస్సలు వాడలేదండి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు బాలామృతం పిండిని, అరకప్పు చక్కెరని వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు దాకా నీళ్ళని పోసుకొని ఇవన్నీ కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బీట్రూట్ని పీల్ తీసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాని జ్యూస్ తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత 3 కప్పుల నీళ్ళని పోసుకొని వాటిని ఇలా మరిగించుకోవాలండి. ఇవి ఇలా మరుగుతున్న టైంలో ముందుగా కలిపేసి పెట్టుకున్న బాలామృతం పిండి బ్యాటర్ని ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1/2 కప్పు సేమియాని వేసుకోవాలి. సేమియాని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సేమియా కాస్త ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మరుగుతున్న టైంలో బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ఇంకాస్త లూజ్ అవుతుంది. మళ్ళీ ఇది థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపెట్టిన విధంగా కాస్త థిక్గా అవ్వాలండి. పాలలాగా చిక్కగా అవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఆ తర్వాత గ్లాసులను తీసుకొని వాటిలో ఈ జ్యూస్ని పోసేసుకోవాలి. ఎన్ని గ్లాసులు వస్తుంది అనేది మెజర్ చేయలేమండి. ఎందుకంటే గ్లాసుల సైజు కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా ఉంటాయి కాబట్టి నాకు ఇక్కడ 3 గ్లాసులు వచ్చాయి. తర్వాత దీనిపైన కవర్ని పెట్టేసుకొని రబ్బర్ని పెట్టేసుకోవాలండి. ఇలా రబ్బర్ని పెట్టేసుకునే ముందు మధ్యలో హోల్ని పెట్టేసుకోండి. ఇలా హోల్ని పెట్టేసుకున్న తర్వాత రబ్బర్తో టైట్గా పెట్టేయాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిడిల్లో పెట్టుకున్నారంటే సరిపోతుంది. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా లేనట్లయితే స్పూన్స్ని వాడుకోవచ్చు. ఇలా అన్నింటినీ సెట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వీటన్నిటిని పెట్టేసుకొని డైరెక్ట్గా రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవడమేనండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 8 గంటల సేపు ఉంచుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ ఉంచేయండి, చాలా పర్ఫెక్ట్గా ఊడి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత మూతను పెట్టేసుకొని 8 గంటల తర్వాత తీసి చూద్దాము. 8 గంటల తర్వాత తీసి చూసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందండి. ఇలా వీటిని బయటికి తీయగానే దీని రబ్బర్ని ఇంకా కవర్ని మొత్తం తీసేయండి. ఇలా రబ్బర్ కవర్ తీసేసిన తర్వాత వీటిని ఇలాగే తీసినట్లయితే ఇవి రావండి. కాసేపు వీటిని చల్లని నీళ్ళలో అంటే మామూలు టెంపరేచర్ వాటర్లో ఉంచుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉంచుకున్నారంటే సరిపోతుంది. ఆ తర్వాత తీసి చూసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులో బీట్రూట్ ఇంకా బాలామృతం పిండిని యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఐస్ క్రీమ్ని మీ పిల్లలకి నిరభ్యంతరంగా తినిపించుకోవచ్చు. బయట దొరికే ఐస్ క్రీమ్స్ కంటే ఇవి చాలా హెల్దీ అండి. ఇంకా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి చాలా సులభంగా అయిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ రెసిపీ మీకు నచ్చింది కదా. మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఈ బాలామృతం పిండితో ఇంకా చాలా వెరైటీస్ చేశానండి. వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. ఒకసారి వాటిని చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.